బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు మాజీ మంత్రి కేటీఆర్. తన న్యాయవాదులను అనుమతించకపోవడంతో ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ వెనుతిరిగి వెళ్లిపోయారు. అంతకుముందు కేటీఆర్ న్యాయవాదిని ఏసీబీ కార్యాలయంలోకి అనుమతించేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో కేటీఆర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఆయనతో మాట్లాడగా న్యాయవాదికి అనుమతి నిరాకరణపై రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. ఏసీబీ అధికారులకు కేటీఆర్కు మధ్య దాదాపు 40 నిమిషాల సేపు వాగ్వాదం జరిగింది. ఏసీబీ కార్యాలయానికి తన లాయర్లను అనుమతి ఇవ్వకపోవడంపైన కేటీఆర్ మండిపడ్డారు. ఇవాళ విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి రమ్మన్నారని, అయితే వారు అడుగుతున్న సమాచారం మొత్తం ప్రభుత్వం వద్దే ఉందన్నారు. గతంలో ఒక మంత్రిగా ప్రభుత్వంలో తాను నిర్ణయం తీసుకున్నానని, వారు తన వద్ద సమాచారం ఉందని అపోహపడుతున్నారని చెప్పారు. తన వాదనను ఇప్పటికే హైకోర్టులో చెప్పానని, న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసిందని గుర్తు చేశారు. హైకోర్టు చట్టాలు, రాజ్యాంగంపై గౌరవంతో ఏసీబీ ఆఫీస్కు వచ్చానని, అయితే తన లాయర్ను తనతో రావద్దని చెబుతున్నారని మండిపడ్డారు. కార్యాలయంలోకి రాకుండా తన న్యాయవాదిని ఏసీబీ అధికారులు అడ్డుకున్నారని, అందుకే రోడ్డుపైనే తాను ఇవ్వాలనుకున్న రాతపూర్వక స్పందనను ఏసీబీ అధికారులకు అందించినట్లు కేటీఆర్ చెప్పారు. డిసెంబర్ 18న తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టులో సవాలు చేసిన అంశాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. డిసెంబర్ 31న తుది వాదనలు ముగిసిన ఈ అంశంలో హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసిందని కేటీఆర్ తెలిపారు. ఇదే కేసులో ఏసీబీ కూడా ప్రతివాదిగా ఉన్నారని, ఈ అంశంలో సుదీర్ఘమైన వాదనలను ఏసీబీ వినిపించిందని కేటీఆర్ గుర్తు చేశారు. హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసి ఏ క్షణమైనా తీర్పును ప్రకటించే అవకాశం ఉందని, ఈ సందర్భంలో ఏసీబీ తనకు నోటీసులు ఇచ్చిందన్నారు. ఈ కేసుకు సంబంధించిన సమాచారంతో పాటు డాక్యుమెంట్లు అందివ్వాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిందని, అయితే ఏ అంశాలపైన సమాచారం కావాలో ఆ విషయాల్ని నోటీసులో ఏసీబీ స్పష్టంగా ప్రస్తావించలేదని కేటీఆర్ చెప్పారు. అంతకుముందు పోలీసులు తన కారును అడ్డుకోవడంపైన కేటీఆర్ మండిపడ్డారు. తాను మర్యాదగా విచారణకు సహకరిస్తున్నానని, ఇంతమంది పోలీసులు ఎందుకని, న్యాయవాదిని అనుమతించబోమని ఏసీబీ వాళ్లు చెప్పాలన్నారు. పోలీసులు ఎందుకు చెబుతున్నారని హైకోర్టులో ఏసీబీ వాళ్లు గంటలుగా వాదనలు వినిపించారు. ఇవాళ కొత్తగా శోధించి సాధించేదేమీ లేదు, రైతు భరోసా ఎగ్గొట్టారు, దాని నుంచి దారి మళ్లించేందుకే ఈ నాటకాలన్నారు. ఇలాంటి నాటకాలకు భయపడం, బాధపడం, నేను ఇక్కడికి రాగానే మా ఇంటిపై దాడులు చేయిస్తారన్న సమాచారం కూడా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 హామీలు అమలు చేసే వరకు కొట్లాడతామని కూడా మాజీ మంత్రి స్పష్టం చేశారు. కేసులు ఎన్ని పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్. నాతో పాటు లాయర్లు ఉంటే వాళ్లకు వచ్చిన నష్టమేంటి అని కూడా కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అవసరమైన పిలిచి అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, లాయర్ రాకూడదు, ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను, రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఇన్ రైటింగ్ ఇవ్వమంటే లాయర్ రావడానికి వీల్లేదు, లేదంటే మీరు ఇస్తుంటే వెళ్ళిపోతాం, లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకు లెటర్ ఇచ్చి వెళ్ళమంటే వెళ్ళిపోతాను, మీ ఇష్టం, ఐ హ్యావ్ టు డూ దిస్, ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను. You have no right to arrest me. I have right to an advocate. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి అడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్ ఆడ పోయినట్టు వాళ్ళని చెప్పండి. మీరే మీకు చెప్తుంది ఏసీ, యువర్ నాట్ ఏసీబీ, వాళ్ళు చెప్పండి ఏంటి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి ఏంటి నాకు, లేదంటే ఇటు వెళ్ళిపోతాను. మరి మీ ఇట్ యువర్ విష్. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అవసరమైన పిలిచి అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, లాయర్ రాకూడదు, ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను, రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఇన్ రైటింగ్ ఇవ్వమంటే లాయర్ రావడానికి వీల్లేదు, లేదంటే మీరు ఇస్తుంటే వెళ్ళిపోతాం, లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకు లెటర్ ఇచ్చి వెళ్ళమంటే వెళ్ళిపోతాను, మీ ఇష్టం, ఐ హ్యావ్ టు డూ దిస్, ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ, ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి అడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్ ఆడ పోయినట్టు వాళ్ళని చెప్పండి. మీరే మీకు చెప్తుంది ఏసీ, యువర్ నాట్ ఏసీబీ, వాళ్ళు చెప్పండి ఏంటి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి ఏంటి నాకు, లేదంటే ఇటు వెళ్ళిపోతాను. మరి మీ ఇట్ యువర్ విష్. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్
కేసులకు తాను భయపడేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తన ఇంట్లో సోదాలు చేయబోతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఏదైనా సృష్టించి తనను బద్నాం చేయాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. అన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటామని, ప్రజాక్షేత్రంలో సీఎం రేవంత్ ను వదిలిపెట్టేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. చట్టాలపై ఉన్న నమ్మకంతోనే విచారణకు హాజరయ్యానని, హైకోర్టు తీర్పు రిజర్వ్ అయ్యాక ఈ డ్రామా ఎందుకని కేటీఆర్ కామెంట్ చేశారు. 12,000 ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది. మీరు ఎన్ని డ్రామాలు చేసినా మాకు ఇంకో సమాచారం కూడా ఉంది. నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. పర్వాలేదు, ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 420 హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం. కేసులు ఎన్ని పెట్టినా, మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా, ఎన్ని డ్రామాలు చేసినా, ఇవాళ నా లాయర్లు ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, నాతో పాటు లాయర్లు ఉంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి. ఎందుకంటే మా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియాకి లీక్ చేశారు. అట్లా కాకుండా నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి లాయర్ ఉండాలని కోరుతున్నాను. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, నేను అదే చెప్తున్నా బ్రదర్, నేను వాళ్ళని అదే అడిగేది అదే. మా నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసిందే పోలీసు వాళ్ళు. అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్లను తెచ్చుకున్నాను. ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేయబోతున్నారు. రైడ్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నారు, రైడ్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి, కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నిన్ను వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడతాం. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, ఇవాళ నాకు జరగదని గ్యారంటీ ఏంది? నరేందర్ రెడ్డి ఇయ్యని స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చాను. ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్. రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రైడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రైడ్ చేస్తే కూడా అన్లేమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు, అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను. తప్పే ఉంది. ఇంకో 5 నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా దారి నేను పోతాను. పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు పైకి. రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో, మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతున్నారో, ఎవరికి మాట్లాడుతారో తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తదుపరి కార్యం. అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది తప్పు. మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసినరో, ఆయన ఈయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసినరో, అది జరగకూడదన్నదే నా తాపత్రయం. అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా. లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏందో నాకు అర్థమైతే లేదు. ఏమైనా కానూను ఉందా చూపెట్టు, కాగితం చూపెట్టు అంటే కాగితం చూపెడతలేదు. రానీయం, మా ఇష్టం. ఇది ఇక్కడ భారత రాజ్యాంగం లేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు, అనుముల రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం ఉంది. మా ఇష్టం, మా జాగిర్ అంటారు. ఏం చేయాలి? ఇంటి మీద ఇప్పుడు రైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రైడ్ చేసి కూడా మన ప్లాంట్ చేస్తారనేది నా అనుమానము. తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగానే వారిని ఎదుర్కొంటారు.